ఈ బ్రహ్మాండమంతటా దేనికి అస్తిత్వం ఉండేది కాదు. గాలి, నీరు, అంతరిక్షం ఏదీ ఉండేది కాదు. ప్రకృతి పురుషుల సమాగమం కూడా అవకాశం ఉండేది కాదు. బీజమే లేనే లేదు, అది పుట్టడానికి అవకాశం లేనే లేదు. అలాంటి సందర్భంలో భగవాన్ శ్రీ మహావిష్ణువు అవతరించారు. వారి నాభి నుండి బ్రహ్మ అవతరించారు. నాభి నుండి పుట్టిన కమలం మీద కూర్చుని బ్రహ్మ తపస్సులోనే నిమగ్నమయ్యారు. తన పుట్టుక ఎలా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నంగా కొన్నాళ్ల పాటు తపస్సు కొనసాగించారు. బ్రహ్మ అలాగే విష్ణువు జన్మించారు. వారు ఒకరికొకరు అపరిచితులుగానే ఉన్నారు. జన్మ గురించి ప్రశ్నతో పాటు పోలికతో అహంకారం. పుట్టిన తర్వాత ఇలాంటి జిజ్ఞాస తప్పకుండా ఉంటుంది. అదే జిజ్ఞాస విష్ణువుకి బ్రహ్మకి కలిగింది. కొన్నేళ్ల పాటుగా నేను ఒంటరిగా అల్లాడుతున్నాను. నాతో పాటు తోడుగా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాను. చివరికి నా తరువాత జన్మించిన వారొకరు దొరికారుగా. మీ పరిచయం కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. తన నాభి నుండే బ్రహ్మదేవుడు జన్మించాడనే నిజాన్ని అర్థమయ్యేలా విష్ణు ఎంతగానో ప్రయత్నించారు. అయితే బ్రహ్మదేవుడు ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు. వీరిలో ఎవరు ముందుగా జన్మించారు, వీరిలో ఎవరు గొప్పవారు, లేదా వాళ్ళిద్దరికంటే ఇంకా ఎవరైనా గొప్పవారున్నారా అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. అయితే దానికి పరిష్కారం సూచించేవారెవరు? మహాశివుని రూపం స్వరూపరహితంగా ఉండేది. ఏ లక్షణమూ ఉండేది కాదు. ఆది అంతం లేని ఆ లింగం పెద్ద అగ్నిలింగంలాగా వెలుగులు విరజిమ్ముతూ ఉండేది. మీ ఇరువురిలో ఎవరు గొప్పవారు అనేది నేను నిర్ణయిస్తాను. ఈ అగ్నిస్తంభం యొక్క ఆది అంతము ఎవరికైతే తెలియజేయటంలో సాధ్యపడుతుందో వారే గొప్పవారు. వేల సంవత్సరాలుగా బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆ లింగం యొక్క మొదలు ఏది, తుది ఏది అనేది వెతుకుతూనే ఉన్నారు. కానీ వారిరువురికి అది అంతుపట్టలేదు. దీనికి తుది అనేదే లేదు. ఇది అనంతమైన జ్ఞానరూపం. ఒకవేళ బ్రహ్మదేవుడు ఈ అనంతమైన జ్ఞానరూపం మొదలు ఏమిటో తెలుసుకుని ఉంటారేమో. కేతకి, ఇదే ఈ లింగం యొక్క మొదలా? కాదు బ్రహ్మదేవా. నేనే సర్వశ్రేష్ఠుణ్ణి, నేనే ప్రథముణ్ణి అనేది నాకు అర్థమైంది. ఈ అనంతలింగం యొక్క మొదలు ఏమిటో కనుక్కోవాల్సిన అవసరం నాకే ఉంది. స్వయంగా నేనే అనంతమైన వాడిని. కేతకి, నువ్వు నాకు ఎంతో ఇష్టమైన పుష్పానివి. అందుకని నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. మీ ఆజ్ఞ పాటిస్తాను బ్రహ్మదేవా. బ్రహ్మదేవా, మీరు ఈ అగ్నిస్తంభం యొక్క మొదలు ఏదో కనుగొన్నారనిపిస్తోంది. అవును, అందుకు ఈ కేతకీ పుష్పమే సాక్ష్యం. ఇది అసత్యం.
ఇది అసత్యం. మీరు నిజముగానే ఆది ఏమిటో కనుగొన్నారా బ్రహ్మదేవా? సత్యం ఏమిటనేది మీరు ఈమెను అడిగి తెలుసుకోవచ్చు. బ్రహ్మదేవుడు నిజమే చెప్తున్నారు. మీరేమంటారు నారాయణ? అనంతమైన దానికి తుది అనేదే లేదు. అలాంటప్పుడు తుదిని కనుక్కోగలడం ఎలా సాధ్యం? ఈ అగ్నిస్తంభం జ్ఞానానికి సంకేతం. దీనికి తుది లేదు, ఆదియూ లేదు. బ్రహ్మదేవ, మీరిరువురు జన్మించినది ఈ అగ్నిస్తంభం నుండియే. అజ్ఞానమనే అహంకారపు బీజం మీలో సృష్టించబడినది. మీరు సృష్టికర్తయే కావచ్చు. అయితే ఈ అహంకారం కారణంగా ఇకపై పూజలకు మీరు అనర్హులు. త్రిమూర్తులైనప్పటికీ మీకు ఎన్నటికీ పూజలు జరగవు. అంతియే కాకుండా ఈ కేతకీ పుష్పము కూడా నా పూజకు అనర్హురాలవుతుంది.